ఎస్ కరెక్ట్ అన్నాడు. ఎస్ కరెక్ట్. అది అసలు పవర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది కరెక్ట్ కదా. అసెంబ్లీ పెడతాడు, మీ మామని తోలుకరా, కేసీఆర్ గారిని తోలుకరా, నువ్వు ఎట్లా వస్తావు కూసో, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు అటు కూర్చుంటారు, అధికారులు ఉంటారు, మాట్లాడుకోండి, అసెంబ్లీలో మాట్లాడుకోండి, అన్ని ఛానల్స్ ఆన్ ఉంటాయి. ఒకవేళ హరీష్ రావు గారి మాటలు డ్యామ్ సేఫ్టీ, సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఓకే అంటే చేసుకోండి, వాళ్ళు ఇస్తాంటే చేసుకో, ఏముంది ముఖ్యమంత్రి గారికి అభ్యంతరం లేదని చెప్పిండే కదా, చెప్పిండే అనినా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపిండు, ఎందుకు నీళ్ళు ఆపుతలేడు, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళు ఆపకనైనా కూలిపోతుంది, ఖమ్మం కొట్టుకపోతుంది అని అంటేనే ఆయన ఆపిండు, గేట్లు ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. ఈ టీవీలలో నువ్వు మాట్లాడితే అది ఎట్లయితుంది? నువ్వు నీ ఆఫీసులో, నీ పార్టీ ఆఫీసులో కూర్చొని నువ్వు తాళాలు ఇయ్యి, ఏమి మన అదేం పద్ధతి అది? నువ్వు ఒక మినిస్టర్గా చేసినావు, 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు మీరు, తాళాలు పంపి నేను ఓపెన్ చేస్తాంటే సరే, మరి దీనికి రెడీగా మరి అదన్న. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్కవాదము? నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన దాన్ని నువ్వు అసెంబ్లీ మరి పెట్టు అని అడుగు, పెడతాడు, అందులో డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు ఉంటారు, మాట్లాడుకోండి. బీజేపీ వాళ్ళు మీ పాత చుట్టాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ కంటే నీది పెద్దదా? ఎట్లా పెద్దది? ఎట్లా పెద్దది చెప్పు? నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, నేను మున్సిపల్ చైర్మన్గా 95లో, నేను మున్సిపల్ చైర్మన్ 95, 96లో, నువ్వు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు. నువ్వు ఎట్లా నువ్వు కంపేర్ చేస్తావు నువ్వు నీ పర్సనాలిటీని? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కంసగాడు జెడ్పీటీసీ అయింది ఆయన. నేను మొన్న పెట్టిండు కదా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అంటే జెడ్పీటీసీ ఆయన కష్టం మీద అయిండు, ముఖ్యమంత్రి కూడా అతను తన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన కష్టం కూడా జమీకు కూర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. నువ్వు మంత్రి ఎట్లయినావు? మేనమామ సీఎం, నీ మామ కేసీఆర్ గారు సీఎం అయిండు కాబట్టి నువ్వు అయినావు. కంట్రిబ్యూషన్ పొలిటికల్గా నీది ఏముంది చెప్పు? నువ్వేము నీ పొలిటికల్ వాడి నీ పర్సనాలిటీ ఏంటి అసలు? ఎందుకు ఊహించుకుంటున్నావు అంత గొప్పగా? నీది ఒక పెద్ద పర్సనాలిటీ ఎందుకు ఊహించుకుంటున్నావు? మామ కేసీఆర్ గారు పుణ్యమా అని నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ అయినావు, దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఫస్ట్ మినిస్టర్ అయినావు, డైరెక్ట్గా అయినావు. ఎందుకు అయినావు డైరెక్ట్ మినిస్టరు? నువ్వు కేసీఆర్ గారికి మేనల్లుడు కాబట్టి నువ్వు కాగలిగినావు.